నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ ఫర్ యువర్ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్. నేను మీ శివ. ఈరోజు మీకోసం సెమీ ఫర్నిష్డ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ రీసేల్కి తీసుకురావడం అయితే జరిగింది. మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అనమాట ఇది. చాలామంది ఫోన్ చేసి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. మీరందరూ ఈ ప్రాపర్టీ అయితే ట్రై చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సర్కిల్లో కానివ్వండి, మీ రిలేషన్స్లో కానివ్వండి, ఎవరైనా ఇలాంటి ఒక మంచి ప్రాపర్టీ కోసం సర్చింగ్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాపర్టీ సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్తే కనుక మన ఈ ప్రాపర్టీ ఫ్రంటేజ్లో మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అంటే 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ల్యాండ్ ఏరియా చూస్తే కనుక మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వబడింది. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1350 SFT అనేది ఇచ్చారు. 1350 SFT అయితే ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట. అప్రూవల్ వచ్చేసి మనకి GHMC అప్రూవల్ అనమాట. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి మనకి 5 సంవత్సరాలు, 5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది లోన్ అయితే అవైలబుల్ ఉందండి ప్రాపర్టీకి. సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట ఇది. ఈ ప్రాపర్టీలో వాటర్ గురించి మాట్లాడితే కనుక మనకి బోర్ అండ్ మాంజరా రెండు కూడా వాటర్ అవైలబుల్లో ఉంటుందన్నమాట. ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తే కనుక గాజుల రామారం విలేజ్, కుత్బుల్లాపూర్ మండల్ వస్తుందన్నమాట. ఇది బోయిషిక్ ఎన్క్లేవ్ అంటారనమాట. ఇక్కడ ఉషా ముల్లపూర్ రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీ నియర్ బైలోనే మనకి ఫస్ట్ క్రేజ్ స్కూల్, తత్వ గ్లోబల్ హై స్కూల్, ఉషా ముల్లపూడి హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి నియర్ బైలోనే ఉంటుందన్నమాట. ప్రైమ్ లొకేషన్ అండి, మిస్ చేసుకోకండి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ చూస్తే కనుక మనకి 1.3 అంటే 1,30,00,000 అడుగుతున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అనమాట ఇది. ఈ ప్రాపర్టీకి పర్ మంత్ రెంట్ వచ్చేసి మనకి 15,000 నుంచి 16,000 వరకు రెంట్ అనేది వస్తుంది. 15,000 to 16,000 వరకు రెంట్ అనేది వస్తుందన్నమాట ఈ ఏరియాలో మనకి. ప్రాపర్టీ వాల్యూ అనేది లొకాలిటీని బట్టి ఉంటుంది. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. ఈ ప్రాపర్టీలో మీరు ఫాల్ సీలింగ్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ మీరు కిచెన్ ఏరియా అయితే చూసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందన్నమాట మీకు. ఇక్కడ మీరు సెట్ బ్యాక్ ఏరియా అనేది చూసుకోవచ్చు. నియర్ బై లొకాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి నియర్ బై లొకేషన్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మీరు. నియర్ బై లొకేషన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. డెవలప్మెంట్ అంతా మీరు చూసుకోవచ్చు. 150 స్క్వేర్ యార్డ్స్లో సెమీ ఫర్నిష్డ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో చేశారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4DC.